పూరా లోకల్. క్యాబినెట్ 42% బీసీలకు రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ చరిత్రలో చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే తెలంగాణ వెనుకబడ్డ జాతుల ఆలోచన, వెనుకబడ్డ వ్యక్తుల ఆలోచన, వెనుకబడ్డ సమాజం ఆలోచన ఏదైతుందో ఆలోచన ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యే శుభ సందర్భాన మేము అసెంబ్లీలో ఉండడం, నెట్టు మళ్ళీ క్యాబినెట్లోకి రావడం, మేము క్యాబినెట్లో కూర్చున్నప్పుడు దీని మీద ఆర్డినెన్స్ తీసుకొని 42% యాక్సిడెంట్. ఇంతకంటే జీవితంలో ఇంకేముంటుంది చెప్పండి? ఇంకా ఏం సాధించగలుగుతాం? ఇంతకంటే ఇంకేముంటుంది? కాబట్టి ఈ ప్రక్రియ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారిని, ఇంప్లిమెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఇవ్వాలని తలంచినటువంటి మా అధినాయకత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆల్ పార్టీస్ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతరత్ర దయచేసి ఇటువంటి ఒక మంచి తరుణంలో మీరు మీ నుంచి కూడా ఒక చెడు విధానాన్ని తీసుకొచ్చి ఏదో ఆపాలా చెయ్యాలా, కాంగ్రెస్కి క్రెడిట్ వస్తారో లేదు ఇంకోటి మళ్ళీ కాంగ్రెస్ చూడకండి. మేము పార్టీలను చూడాలి. ఇక్కడ బీసీలకు ఒక న్యాయం జరగాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి బీసీల పక్షపాతి మీరు కూడా అని నిరూపించుకునే అవసరం మీకు వచ్చింది. మనం ఇంప్లిమెంట్ చేసినాం. ఎన్ని కష్టాలన్నా అష్ట కష్టాలు పడ్డా కూడా 100% ఈరోజు 9 షెడ్యూల్లో పెట్టకుండా కూడా ఇద్దామనే ఆలోచన వచ్చింది. కాబట్టి దీన్ని మీకు సహకరించి 42% రిజర్వేషన్ ప్రక్రియలో ఆర్థికంగా ఏదైతే ఆలోచన బీసీలకు 42%, దీంట్లో రాజకీయంగా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు రాజకీయ పరంగా కూడా ఇద్దామనే ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తాం. దయచేసి ప్రతిపక్షాల ఒత్తిడి ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు క్రిటిసైజ్ వద్దు ఈసారి, ఇప్పుడు వద్దులేండి. ఎందుకంటే మనం చెడుపు కొట్టుకోవాలి, దండం పెడుతున్నా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమీ అనదలుచుకోలేదు. ప్రతిపక్షాలు రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి ఈ 42% ఏదైతే బిల్లు ఉందో ఈ రిజర్వేషన్ ప్రక్రియకి సహకరించారు.